నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. ఇట్స్ బీన్ లైక్ 3-4 months వీడియోస్ చేసి సారీ ఫర్ ప్రాంప్ట్లీ అనేబుల్ టు రిప్లై. మన కామన్ లైబ్రరీ ఈమెయిల్కి పెట్టినటువంటి మిత్రులకి రిప్లై ఇవ్వలేకపోయినందుకు సారీ ఫర్ దాట్ అండ్ ఐ అపాలజైజ్ ఫర్ దాట్. మధ్యలో లావణ్య రాజ్ కేసు కాడి నుంచి చాలా విషయాలు అందరూ ఫాలో అవుతూ వచ్చారు. చాలామంది దానికి సంబంధించి ప్రశ్నలు, కొంతమంది కాల్స్ కూడా చేశారు. కొంతమందితో మాట్లాడడం కుదిరింది, కొంతమందితో మాట్లాడడం కుదరలేదు. నేను కొన్ని సర్టిఫికేషన్స్ చేస్తూ నా అకాడమిక్ కెరియర్తో పాటు నా స్పెషలైజేషన్స్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోవడానికి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ లాకి సంబంధించిన కొన్ని కోర్సెస్ చేస్తూ, అట్లాగే కొన్ని ప్రోగ్రామ్స్కి సంబంధించి ఒక 9 months వరకు కూడా కొంచెం ఆక్యుపై ఉన్నాను. ఇంక్లూడింగ్ ఐఐఎం కోల్కతాలో కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ బోత్ బిజినెస్ లాస్కి సంబంధించి అలాగే కార్పొరేట్ లాస్కి సంబంధించి కూడా చేసేటువంటి అవకాశం దొరికింది. అలాగే కొన్ని స్పెషలైజేషన్స్ కొన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ద్వారా ఆన్లైన్లో చేసేటువంటి అవకాశం దొరికింది. సో నేను ఒక 1 year పాటు రాజకీయంగా ఏదన్నా కమెంట్స్ చేసే ముందు నేను గతంలో కూడా చెప్పాను, ఇట్ విల్ బి టూ ఎర్లీ టు స్పీక్ ఆన్ ఎనీ గవర్నమెంట్ ఇఫ్ వీఆర్ నాట్ అలౌవింగ్ ఇట్ టు గెట్ స్టెబిలైజ్డ్. సో 12 నెలల కాలం అనేటువంటిది ఆ ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడడానికి సామాన్యులకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఒక హోదా అయినటువంటి హోదాని అవకాశాన్ని కల్పిస్తుంది అన్నది నా అభిప్రాయం. కాబట్టి నేను 12 months అంటే ఇట్స్ లైక్ ఓన్లీ 4 months కాబట్టి ఇంకొక 8-9 months దాకా ప్రభుత్వానికి సంబంధించి ప్రతి చిన్నదాని గురించి తవురుకోత పెట్టినా లేకపోతే దాని గురించి దాన్ని వ్యతిరేకంగా మాట్లాడినా సానుకూలంగా మాట్లాడినా రెండూ కూడా తప్పే అవుతాయి అన్నది నా అభిప్రాయం. సానుకూలంగా మాట్లాడాలి అన్నా ఇదిగో ఈ సంవత్సర కాలం పాటు ఇంత బాగా చేశారని చెప్పాలి, వ్యతిరేకంగా మాట్లాడాలన్నా ఇంకో ఇందులో ఇది చేయగలిగారు, ఇందులో ఇది చేయలేపారని చెప్పాలి. కాబట్టి అంత పెద్ద హరీ ఏం లేదు. కాబట్టి 1 year పాటు కూడా నా అకాడమిక్ ఎక్సలెన్స్ అండ్ గ్రోత్ కోసం నేను ఫోకస్ చేయడం జరిగింది, అలాగే నా రెగ్యులర్ ప్రాక్టీస్తో పాటు. ఇక లావణ్య రాజ్ కేసుకి సంబంధించి నేను అమ్మాయి కేసు తీసుకున్నప్పుడు కూడా 493 సెక్షన్ గురించి చాలామంది అడ్వకేట్లలో కూడా అసలు ఆ సెక్షనే తప్పని, ఆ సెక్షన్ నిలబడదని వాద ప్రతివాదనలు చేశారు. ఎనీ విచ్ వేస్ ఆ అమ్మాయిని విక్టిమ్ కింద రాజ్ అనేటువంటి వ్యక్తిని అక్యూజ్డ్ కింద చేర్చినప్పుడు తన తరపున ప్రభుత్వమే న్యాయవాది ద్వారా వాదిస్తుంది. కాకపోతే నేను హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో ఇక్కడ నేను యాంటిసిపేటరీ బెయిల్ కూడా పెడతా ఉన్నాను రాజ్ సంబంధించి. ఆ రోజు వచ్చింది కూడా. బట్ నాకు వచ్చి ప్రతిదానికి వివరణ ఇచ్చుకుంటే ఏం పోతాం, కొంత న్యూసెన్స్ అండ్ నాన్ సెన్స్ సెటిల్ డౌన్ అయిన తర్వాత ప్రజల విజ్ఞులు ప్రతిదీ ఆలోచించుకుంటారు కదా అని రాజ్ తరుణే గెలిచాడంట, కళ్యాణ్ దిలీప్కి ఇవ్వంట అయ్యండి అని కూడా ఐ ఫెల్ట్ లిటిల్ డ్రాబ్యాక్ ఇనఫ్ టు టాక్ ఆన్ దాట్. అంటే అంత అవసరం ఏమున్నది వచ్చేంత కూర్చొని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసేది. చదువుకున్న వాళ్ళకి, లీగల్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ అనేటువంటిది ఒక రెమెడీ సార్ట్అవుట్ చేస్తారు కానీ ఆయన క్వాష్కి వెళ్ళలేదు కదా, కంప్లీట్ కేసే తప్పైతే. నేను అప్పుడు చేసిన వాదనలు కూడా చాలామంది సొసైటికల్ నార్మ్స్లో ఇప్పుడు లావణ్య అనేటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి ఆడియో క్లిప్స్ కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి విధంగా సర్ఫేస్ అయినటువంటి ప్రూఫ్స్ కానీ అమ్మాయిని ఎక్కువ శాతం మంది ప్రజల దృష్టిలో తప్పుగా చూపించేటువంటి ప్రాసెస్ ఉన్నప్పుడు లాయర్గా అది నా మీద కూడా ఇంపాక్ట్ చూపెడుతుంది. బట్ ఐ డోంట్ మైండ్ అబౌట్ దట్. ఎందుకంటే నేను ఏ కేసు తీసుకుంటున్నా, ఉదాహరణ మొన్నే కపిల్ సిబాల్ గారు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, మా అసోసియేషన్కి ఆయన ప్రెసిడెంట్ కింద ఉన్నటువంటి వ్యక్తి, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కింద ఉన్న వ్యక్తి ఆయన వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ని డిఫెండ్ చేస్తున్నప్పుడు ప్రజల్లో అప్పటికే కోల్కతా రేప్ కేసు మీద ఒక రకమైనటువంటి వ్యతిరేకత, పిల్లలకు అన్యాయం జరిగిందనేటువంటి బాధ ఉన్నప్పుడు ఈయన డిఫెండ్ చేయడాన్ని ఆ కమెంట్లు మీరు చూస్తే కపిల్ సిబాల్లో ఉన్న వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ డిఫెండింగ్ దాట్ అనేది యూట్యూబ్లో చూస్తే కింద ఆయనకి 99% నెగిటివ్ కమెంట్ ఉంటాయి. బట్ ఇట్స్ ఆర్ ప్రొఫెషన్. మేము ఒకసారి ఒక క్లయింట్ని మేము తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ప్రిలిమినరీ ఎవిడెన్సెస్ అన్నీ కూడా వారు చెప్తున్నటువంటి బాధలకి ఐపీసీలో ఉన్నటువంటి సెక్షన్లకి ఇప్పుడు ఏదైతే బిఎన్ఎస్ ఉంటుందో దానికి అనుగుణంగా ఉన్నప్పుడు మేము వాదించాల్సినటువంటి నైతిక బాధ్యత మా మీద ఉంటుంది. అదే విషయాన్ని ఛార్జ్ షీట్లో పోలీసులు కూడా ధృవీకరించారు. ఏ అడ్వకేట్లు అయితే 493 తప్పని చెప్పారు, ఈరోజు వారు ఎవరూ మాట్లాడట్లేదు. ఇక రకరకాలుగా మళ్ళీ మాట మార్చి మాకు శిక్ష పడితే పడుతుందని తెలుసు కానీ ప్రజాక్షేత్రంలో అయితే తనకు పడదు కదా అని విపరీతమైన వింత వాదనలు చేస్తూ ఉన్నారు. కోర్టులోకి మేము వెళ్ళి వాదించేటప్పుడు అది ఎలాంటి వ్యక్తి గురించి అయినా కూడా వారు చెప్పినటువంటి దాంట్లో ఐపీసీకి రిలేటెడ్గా కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్కి రిలేటెడ్గా కానీ ప్రైమా ఫేషియా అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా అని చూసి మేము కేసు వాదిస్తాం. కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చబోవచ్చు. వాక్ స్వాతంత్రం అందరికీ ఉంటుంది, తో ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్. కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అన్న పలానా విశ్లేషకులు ఎవరో అనామోకులు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, డిఫేమింగ్ కేసు అంటే అంత టైం ఎంత వేస్ట్ చేసుకుంటాం. 500,000 రూపాయలు తీసుకుని ఇంటర్వ్యూలకి లేదు పడితే అది మాట్లాడుతూ ఉండేటువంటి వాళ్ళ గురించి మాట్లాడతాం. శృతి మించి రాగానే పడ్డప్పుడు ఖచ్చితంగా యాక్షన్ అటు కూడా తీసుకుంటాం, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ వాళ్ళ గురించి ఆ పొరంబోకల గురించి టైం వేస్ట్ చేసుకుని అయితే మాట్లాడాం కదా. కాబట్టి లావణ్య రాజ్ కేసు విషయంలో వదిలేశారని కొంతమంది మాట్లాడుతున్నారు. వదలడానికి పట్టుకోవడానికి ఏముండదు. కేసు విషయంలో
నాకు ఆ అమ్మాయి అనేటువంటిది నేను గతంలో కూడా చెప్తాను, నాకు ఎన్ఆర్ఐ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా వచ్చింది. ఆ అబ్బాయి కూడా జనసేనలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి అబ్బాయి. సో ఆ బాబు ద్వారా నా దగ్గరికి వచ్చింది ఆ కేసు. తను రుక్మిణి కోటా గారు, లేకపోతే మన నేల టికెట్ సినిమా తీశారు, వీళ్ళందరికీ కూడా అతను చాలా క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తి. అతను ప్రశాంత్, తన పేరు చెప్తాను ఉండండి, హిజ్ నేమ్ యుఎస్. సో దిస్ గాయ్, వన్ సెకండ్, జస్ట్ ఎ సెకండ్, వన్ సెకండ్. అంటే కేసు గురించి పూర్వాపరాలు కూడా అడుగుతూ ఉన్నారు. గతంలో కూడా లావణ్యని ఎప్పుడో అమ్మాయిని 2018లోనే రుక్మిణి గారితో టచ్లోకి వెళ్ళి ఈ అమ్మాయిని వీర మహిళల కేటగిరీలో కూడా ఈ అమ్మాయిని జాయిన్ అవ్వమని చెప్పి యుఎస్ జనసేనకి సంబంధించిన వాళ్ళు కూడా పాపకి చెప్పారు. తను వచ్చినప్పుడు కూడా అదే విషయాన్ని ఎంఫసైజ్ చేస్తూ మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేశారు నా దగ్గరికి వచ్చినప్పుడు. కొంచెం ఈ మధ్యన మెమరీ వాజ్ నాట్ వర్కింగ్ గుడ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అమ్మా. తెలియదు, ఇప్పుడు నిన్ను ఫస్ట్ టైం నాకు ఇంట్రడ్యూస్ చేసిన అబ్బాయి పేరేంటి? యుఎస్ అతను పవన్ సార్. పవన్. అదే ఇప్పుడు నాకు ఫేస్బుక్ చాట్స్లో నిన్ను వీర మహిళా టీంలో జాయిన్ అవ్వమని చెప్పి అతను చాట్ అయినా అది? అవును సార్. యా, ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఏ వీడియో ఆన్ కామనర్ లైబ్రరీ. తెలియదు, నేను కాల్ బ్యాక్ చేస్తానమ్మా. ఓకే సార్. సో ఇష్యూ అది మధ్యలో కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. అతను జనసేనకి సంబంధించిన వీరాభిమాని పవన్ అనేటువంటి పవన్ రెడ్డి అబ్బాయి పేరు. తన వీరాభిమాని, తన ప్రొఫైల్ చూసినా కూడా అందరికి కనబడుతుంది సోషల్ మీడియాలో. చెప్పమ్మా. సార్ ఈజ్ ఎవ్రీథింగ్. లేదు, జనరల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తున్నాను తల్లి నేను. ఓకే సరే సార్. సో నాకు తెలీదు, నాకు వచ్చినప్పుడు నాకు కేసులో ఉన్నటువంటి వివరాలని నాకు చెప్పారు. ఆ వివరాల ప్రకారం నేను దాన్ని చేసుకుంటూ పోయాను. నేను ఆ కేసు విషయంలో ఈ రోజుకి నాకు కొంతమంది అడుగుతాను. రిగ్రెట్ ఏం లేదు. ఇప్పుడు లావణ్య అనేటువంటి అమ్మాయి జీవితంలో మస్తాన్స్ అనేటువంటి అబ్బాయి ఉంటాను, చింటూ ఉంటాను, లేకపోతే ఇంకొకటి ఉంటాను, దట్ వుడెంట్ మౌంట్ ఎనీ కైండ్ ఆఫ్ అన్న మాకు కూడా మెయిల్ పెట్టండి, ఈవినింగ్ వరకు యాక్టివేట్ చేస్తాను. ఇది ఒకసారి మెయిల్ అని పెట్టి సిమ్ కార్డ్స్ యాక్టివేట్ చేయించండి. సో ఒక్కసారి ఇది నేను మ్యూట్ పెట్టేసి చిన్న వీడియో చేద్దాం అనుకున్నాను నేను దాని గురించి అని చెప్పి. సో అంటే ఎవరు వింటారు ఎవరు విందాం దాన్ని కాకుండా మన వెర్షన్ మనం చెప్పాలి. కాబట్టి ఈరోజుకి నాకు రిగ్రెట్స్ ఏం లేవు. నేను ఒక కేసు తీసుకున్నప్పుడు నా క్లయింట్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు రీచా నేను చివరి దాకా కూడా దాని గురించి నిలబడాలనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. సో నా ఆలోచన మేరకు నేను నిలబడ్డాను. అసిస్ట్ టు పీపీ వేయడానికి ట్రై చేశాను. అంటే జనరల్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ లేకపోతే జనరల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఏజీపీలు కానీ జీపీలు కానీ మాత్రమే అక్యూజ్డ్కి అగెనెస్ట్గా విక్టిమ్కి ఫేవర్గా స్టేట్ వాళ్ళని అలోకేట్ చేస్తుంది. కాబట్టి క్రిమినల్ కేసెస్లో వారే వాదించాలి. ఆ రోజు ఆన్లైన్లో కూడా నేను వాదిస్తున్నప్పుడు మీడియా మిత్రులు చాలామంది చూశారు నేను హైకోర్టులో వాదిస్తున్నప్పుడు. సో జస్టిస్ శ్రీదేవి గారు బెంచ్ అనుకోండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో కళ్యాణ్ ఇట్లాంటి ప్రొవిజన్ లేదు కదా క్రిమినల్ కేసెస్లో ఇండివిజువల్ అడ్వకేట్ వచ్చి చేయడానికి. లేదు మేడం, నాకు అసిస్ట్ చేసే అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఏజీపీ గారికి రోజు ఒక్క కేసే కాదు కాబట్టి వందలాది కేసులు ఉంటాయి. కాబట్టి ఒక ఏజీపీకి రోజు ఒక 400 నుంచి ఒక 500 కేసులు ఉంటాయి. కాబట్టి ఆయన అన్ని ఫ్యాక్ట్స్ని కూడా పర్స్యూ చేశారో లేదో నాకు అసిస్ట్ చేసే అవకాశం ఉన్నాను. ఏజీపీ కూడా దానికి ఒప్పుకున్నప్పటికీ కూడా రకరకాల ఫ్యాక్టర్స్లో కోర్టు దాన్ని నా వాదనలు విన్నప్పటికీ ఈ అమ్మాయి మీద గతంలో ఉన్నటువంటి కేసెస్ అన్నింటి గురించి ఆయన చెప్పడం, నేను వాదించకూడదని విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఐ థింక్ ఐ ఆల్సో హ్యావ్ ద కంప్లీట్ రికార్డింగ్ ఆఫ్ ద వీడియో. నేను ఆన్లైన్ వర్చువల్గా రిప్రజెంట్ చేశాను, వాళ్ళు ఫిజికల్గా వచ్చారు. సో అంటే విషయం ఏం చెప్తున్నానంటే ఆ రోజు కూడా కండిషనల్ బెయిల్ ఇచ్చారు. రాజ్ తరుణ్ ప్రతి శనివారం ఆదివారం సంథింగ్ ఆయన ఛార్జ్షీట్ ఫైల్ దాకా రావాలని చెప్పి ఆయన 20,000 సంథింగ్ షూరిటీస్ ఫర్నిష్ చేసుకోవాలి కండిషనల్ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన ఉదంతం మీ అందరికీ పరిచయమే. కాబట్టి నేను సర్ఫేస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే కోర్టులో ఇప్పుడు ఎలాగ ఛార్జ్షీట్ ఫైల్ అయింది, సమ్మన్స్ వెళ్తే ఆయన కోర్టుకు వస్తారు, వాద ప్రతివాదనలు కోర్టులో జరిగితే అమ్మాయికి ఇవ్వాల్సిన మోరల్ సపోర్ట్ తన వెర్షను 4-5 వీడియోల్లో చెప్పాల్సింది చెప్పాం. ప్రజలు తీసుకోవాల్సిన ఎన్నో వినాల్సింది. ఎందుకంటే ప్రజాభిప్రాయాలు బట్టి సెక్షన్లో కోర్టులు నడవు. కాబట్టి నాకు దానిలో ఆ అమ్మాయి గురించి పద్దాకు వచ్చేదైతే నేను తీసుకోవాలి. డ్రగ్ కేసెస్లో కూడా తన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ చెప్పారు, దాని మీద ఆన్ రికార్డు ఉన్నాం. మధ్యలో ఒక స్విమ్మింగ్ పూల్ ఉదంతం గురించి రాజేష్ అని చెప్పి అడ్వకేట్ గతంలో ఒకసారి నన్ను చెట్టు కింద ప్లేడర్ అన్నారు. తర్వాత ఆయన నాకు ఆఫీస్కి కూడా వచ్చారు, అపాలజీ చెప్పారు. ఆ రాజేష్ అన్న అతను లావణ్య వాళ్ళ ఇంటికాడ కలిసినటువంటి దాంట్లో వాళ్ళిద్దరూ స్విమ్మింగ్ పూల్లో దిగితే కొంతమంది దానికి కూడా నన్నే తీసుకొచ్చి కళ్యాణ్ దిలీప్ అడగలేదు. నేను ఎప్పుడు అసలు ఈవెన్ ఆఫ్టర్ 6 తర్వాత నా క్లయింట్స్ ఎవరితో అది ఫీమేల్స్ అయినా మేల్స్ అయినా ఎప్పుడు మాట్లాడేటువంటి అట్లాంటి ట్రెడిషన్ నా ఆఫీస్ మొత్తంలో లేదు.
అట్లాంటి ఏదైనా మీకు ఆలోచన ఉంటే కనుక దట్ ఈస్ యువర్ చాయిస్. అంటే వ్యక్తిగతంగా ఆ పిల్లతో నేను ఎప్పుడు కూడా సోదరి భావంతోనే మాట్లాడాను. తన అన్నాన్ని వచ్చారు, తన వ్యక్తిగత జీవితంలో తనకి ఏం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, ఏం ఇష్యూస్ ఉన్నాయి, నేను జడ్జిమెంట్లుగా చెప్పడానికి నా వృత్తి దానికి పర్మిట్ చేయదు. జడ్జెస్ మాత్రమే జడ్జిమెంట్ ఇస్తారు, అది కూడా కేసు మీద. వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలు, ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా మర్డర్ చేసిన వ్యక్తి వచ్చారనుకోండి, తను చెప్పే దాంట్లో నేను డిఫెన్స్లో మర్డర్ చేశానండి, మా ఇంట్లో ఆడవాళ్ళ మీద అఘాయిత్యం చెబితే నేను చంపానండి, కానీ అక్కడ ఆధారాలు లేవు కాబట్టి అక్రమ సంబంధం అంటగట్టి మా ఇంట్లో ఆడవాళ్ళతో అందుకు నేను చంపానని చెప్తున్నారండి అని ఒక కేసు మన వచ్చింది. ఇప్పుడు దానిలో మీడియా కథనాలన్నీ ఎలాగున్నా నా క్లయింట్ నాకు ఇచ్చిన వివరాలు నాకు సంతృప్తికరంగా ఉన్నప్పుడు, నా కాన్షియస్నెస్కి లేదా అతను చెప్పేది నిజం అనిపించినప్పుడు నేను దాని మీదే ఫైట్ చేస్తాను. ఈవెన్ ప్రపంచం అంతా అతనికి వ్యతిరేకంగా ఉన్న కేసు ఓడిపోయే క్షణం వరకు, గెలిచే క్షణం వరకు అతనితో ట్రావెల్ చేయాల్సినటువంటి బాధ్యత నాకుంటుంది. ఏ రకంగా అయితే డాక్టర్ ఒక హెచ్ఐవి పేషెంట్కే కాదు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఉన్న పేషెంట్కే కాదు, క్యాన్సర్ పేషెంట్కి కాదు, ఎట్లాంటి పేషెంట్కైనా కూడా ఒక డాక్టర్ చేయాల్సినటువంటి వృత్తి ధర్మం ఉంటుందో, ప్రతి న్యాయవాది కూడా సమాజంలో ఉన్నటువంటి తిరుగుబాటుకు అనుగుణంగానో, సమాజంలో ఉన్నటువంటి మాస్ రేజ్కి అనుగుణంగానో అసలు ప్రొఫెషన్ ప్రాక్టీసే మనం మార్చుకోలేం. ఐఎమ్ సారీ టు సే దిస్ అండ్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. సో అమ్మాయి విషయంలో మొన్న ముంబై వెళ్ళినప్పుడు కూడా షీ కాల్డ్ మీ, నాకు చేశారా అన్న ఇట్లా వచ్చినామన్నా, నాన్న నేను వచ్చినాం, ఇట్లా జరిగింది, గొడవ జరిగింది అని నాకు అర్ధరాత్రి 12:30 కాల్ చేశారు. చేసినప్పుడు కూడా లోకల్ పోలీసులు తీసుకెళ్తే నేను అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్కి, నాకు ముంబైలో ఉన్నటువంటి ఎవరైతే లీగల్ టీం ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళని పంపించి ఉన్న వాస్తవాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాం. దాన్ని ఒక ఎమోషనల్ అవుట్బర్స్ట్ కింద కన్సిడర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసిన తర్వాత 2:30 in the morning ఈ అమ్మాయిని వారి ఫాదర్ని కూడా విడిచిపెట్టారు. ఆ తర్వాత రాజస్థాన్ మా ఆ అమ్మాయి పేరు ఏదో మాల్విక్ సంబడి, ఆమె కూడా వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. వీళ్ళు తిరిగి హైదరాబాద్ రావడం జరిగింది. ఎక్కడ నేను ఎప్పుడు నా క్లయింట్కి అనవసరమైన గైడెన్స్లు, ప్రతి దాంట్లో దూరం అని చెప్పడానికి రాజస్థానం నాకేం శత్రువు కాదు. ఒక కేసు విషయంలో నేను నమ్మింది, ఆ అమ్మాయి 10 సంవత్సరాలు అతనితో పాటు ఉంది, అది అతను కూడా అగ్రీ చేశాడు. పెళ్ళి అయిందన్న విషయంలో అడిగితే నేను మర్చిపోయాను అతను చెప్పాడు. ఏవైతే ఆధారాలు ఉన్నాయో దాని ప్రకారం సీక్రెట్గా మ్యారేజ్ జరిగిందని కనపడడం నాకు కనపడ్డది. నేను అదే విషయాన్ని కోర్టులో ప్రజెంట్ చేశాను. ఆ అమ్మాయి వెళ్తున్నటువంటి ప్రాసెస్లో లీగల్ అసిస్టెన్స్ ఇవ్వగలుగుతాం. డ్రగ్ కేసెస్లో అంటే నేను నేరుగా వాదించగలుగుతాను, కానీ ఈ కేసులో నేను నేరుగా వాదించేటువంటి అవకాశం ఉండదు. నేను అసిస్ట్ చేయగలుగుతాను, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైనా జడ్జి దృష్టికి తీసుకెళ్తాను. ఆ విషయాల్లో ఒక సోషల్ మీడియాలో ఒక 10,000 అకౌంట్లు అవుట్రేజ్ ఉన్నాయి కాబట్టి దే కెనాట్ పుల్ డౌన్ మై మోరల్ ఆఫ్ సపోర్టింగ్ ఎ క్లయింట్. నేను ఒకసారి తీసుకున్న తర్వాత అది వెనక్కి వెళ్ళేటువంటి ప్రొవిజన్ ఉండదు. కథ అమ్మాయి విషయంలో నేనేం చెప్పానంటే, మీడియా ముఖంగా కొన్ని విషయాల్లో వెళ్ళదు తల్లి. పద్దాక మీడియాలో మీరు వెళ్ళడం, పద్దాక మీడియాలో కనపడడం, ఇవన్నీ కూడా మీకు అంత మంచి చేయవు అనేటువంటిది నేను ఆ పిల్లకి చెప్పడం జరిగింది. కానీ తర్వాత తనకున్నటువంటి తన ఇంట్రెస్ట్ తనకు ఉంటుంది. నేను దాన్ని అబ్జెక్ట్ చేసేటువంటి అధికారం నాకు ఉండదు, తన శాసించేటువంటి అధికారం నాకు ఉండదు. అండ్ అమ్మాయి వ్యక్తిగతమైన జీవితంలో జరిగినట్లు నేను ఎప్పుడు చర్చ కూడా పెట్టడం నాకు అనవసరమైన విషయం. అది అమ్మ మస్తాన్ సాయి ఏంటి, లేకపోతే చిండు ఇంకోలేంటి నేను అడగను. నేను అడగడానికి నేను ఎక్కడైనా సోషల్ సర్వీస్ చేయట్లేదు. ప్రొఫెషనల్ సర్వీస్లో ఉన్నప్పుడు నేను ఏం మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి నా క్లయింట్తో. సో అమ్మాయి వ్యక్తిగత జీవితంలో ఏం జరిగినా అది కోర్టు కూడా పరిగణలో తీసుకునేది ఉండదు. అది నేను ఎన్నిసార్లు చెప్పినా నేను ఐ డోంట్ వాంట్ డీమీన్ మై ఫ్రాటర్నిటీ. కానీ కొంతమంది న్యాయవాదులు ఎందుకో మరి తెలుసో తెలియకో ఏది పడితే అది మాట్లాడి తర్వాత మ్యూట్ అయిపోయి, సెక్షన్ల గురించి మాట్లాడి మ్యూట్ అయిపోయి, ఐ డోంట్ నో వై. ఇక్కడ నేను ఎక్కడ మొరైల్ డిసైడ్ చేయడానికి నాకు అర్హత లేదు. ఆ అమ్మాయి మొరైల్ని సమాజం కానీ కుటుంబీకులు కానీ ఉంటారు. రాజస్థానికి అమ్మాయి మోరల్ క్యారెక్టర్ మీద అభ్యంతరం ఉంటే విడిచిపెట్టడానికి పూర్తి అధికారాలు అతనికి న్యాయపరంగా ఉంటాయి. బట్ వాటికి ఒక అధికారికమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది అనేటువంటి విషయం మీదే నేను కొట్లాడాను. ఐదర్ హీ హ్యావ్ టు యాక్సెప్ట్ మ్యారేజ్ అండ్ షో హర్ క్యారెక్టర్ ఈజ్ నాట్ గుడ్ అండ్ హీ హ్యావ్ టు టేక్ డైవర్స్, ఆర్ హీ హ్యావ్ టు షో దట్ దిస్ ఇస్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అండ్ హిస్ ఎగ్జిటింగ్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్ ఈస్ లీగల్లీ ఎయిడెడ్ అండ్ లీగల్లీ సపోర్టెడ్. ఇవి రెండు కూడా ఆయన కోర్టులోనే నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇందులో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏమీ లేవు, పర్సనల్ గ్రడ్జెస్ ఏమీ లేవు. కేసు తీసుకున్నాం, కేసు చేసినాం, మీడియాలో చెప్పాల్సినంత చెప్పినాం. ఐఎమ్ డూయింగ్ మై వర్క్ రిగార్డింగ్ అదర్ కేసెస్. ఆ అమ్మాయి కేసులు నెలకో వాయిదా ఉండొచ్చు, 2 నెలలకో వాయిదా ఉండొచ్చు. ఆ వాయిదాలు ఉన్నప్పుడు మాత్రమే ఐఎమ్ సపోజ్ టు గో టు కోర్ట్ ఆర్ సెండ్ ఎనీ ఆఫ్ మై అసోసియేట్స్ టు రిప్రజెంట్ ఫర్ ద బేసిక్ రిప్రజెంటేషన్స్. సో ఇది క్లారిటీ. అండ్ విజయవాడ వరదలకు సంబంధించి మిగతా వాటికి సంబంధించి కూడా క్లుప్తమైన వీడియోలు 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వీడియోలు సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా పెడతాం. 1 year తర్వాత రాజకీయాల గురించి సానుకూలంగా అయినా ప్రతికూలంగా అయినా అప్పుడున్నటువంటి పరిస్థితులను అబ్జర్వ్ చేసి మాత్రమే ఆధారభూతంగా మాట్లాడేటువంటి ప్రయత్నాన్ని మీ అందరికీ ఏ రకమైనటువంటి హక్కు అయితే ఉన్నదో, వాక్ స్వాతంత్రం అయితే ఉన్నదో దాన్ని అబ్జల్యూట్గా
కాకుండా దాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి విధానంలో తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా మీ పాజిటివ్ కమెంట్స్ అయినా మీ నెగిటివ్ కమెంట్స్ అయినా అవి ఆలోచింప చేసేటువంటి విధంగా ఉంటే, అవి సూచనప్రాయంగా ఉంటే తీసుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధం. commonlibrary@gmail.comకి మెయిల్ పెట్టిన మిత్రులు కానీ, మిగతా ఈమెయిల్ ఐడీస్కి పెట్టినటువంటి మిత్రులు కానీ కొంచెం సమయం, ఒక 9 months పాటు కొంచెం కెరియర్ పరంగా ఇప్పుడు అడ్వకేట్ ఆన్ రికార్డ్ విషయంలో అయితేనే, రకరకాల వాటి విషయంలో అయితేనే ఎక్సెల్ అవ్వడానికి, ప్రోగ్రెస్ అవ్వడానికి, కొన్ని సర్టిఫికేషన్స్ చేయడానికి ఐఎమ్ జస్ట్ టేకింగ్ మై స్పేస్ అండ్ ఐఎమ్ హ్యాపీ ప్రోగ్రెసింగ్ ఇన్ మై ప్రొఫెషనల్ కెరియర్. ఏదైనా సందర్భం మీద వ్యక్తిగత, ఇప్పుడు మొన్న కలకత్తా రేప్ అండ్ మర్డర్ కేసు ఉన్నది, అలాంటి వాటి మీద మాట్లాడడానికి ఖచ్చితంగా ఒకటే రోజులో 5 నిమిషాల కింద ఒక 5 వీడియోలు 10 వీడియోలు చేసి ఆ రోజు నెక్స్ట్ రోజు టెలికాస్ట్ చేసి మళ్ళీ వారం 2 వారాలకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఖచ్చితంగా మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటిదాకా కూడా శ్రేయోభిలాషులకి, విమర్శకులకి, సద్విమర్శకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్.